శారీని వచ్చేసి అనార్కలి ఫ్రాక్ కుట్టాలనుకుంటున్నాం. ముందు వచ్చేసరికి 80 పాయింట్లు తీసుకున్నాను పై పార్ట్కి. 2 మీటర్స్ ఏమో కింద వేయడానికి తీసుకున్నాను లైనింగ్. ముందు పై పార్ట్ కట్ చేసుకున్నాం. ఇలా 80 పాయింట్లు ఇలా ఉంటుంది కదా, ఇలా ఫోల్డింగ్ వేసాను. ముందు పొడవు వచ్చేసరికి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. పై పార్ట్ పొడవు షోల్డర్ వచ్చేసరికి 5.5, నెక్కి షోల్డర్కి 3 ఇంచెస్ షోల్డర్, 2.5 ఇంచెస్ నెక్కి. చంక్ వచ్చేసరికి 6.5 ఇంచెస్. ఇక్కడ వచ్చేసరికి 1.5 ఇంచెస్ పెట్టుకోండి. రౌండ్ ఇలా తీసుకోండి. డ్రెస్ లూజ్ వచ్చేసరికి 8 ఇంచెస్ అండి, అంటే 16 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుగా తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకోండి. పైన ఇక్కడ ఎంతైతే పెట్టుకుంటాం చెస్ట్ లూజ్ కూడా అంతే పెట్టుకోవాలి. 8 ఇంచెస్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి. మిడిల్లో వచ్చేసరికి పైన ఎంతైతే పెట్టుకుంటామో దానికంటే 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. పైన వచ్చేసరికి 8 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి అలా మార్క్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ క్రాస్ పై పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి, డ్రెస్ కుట్టేటప్పుడు చూపిస్తాను. మనకి ఏ మోడల్ కావాలో అప్పుడు కట్ చేస్తాను. నెక్ వచ్చేసరికి ఈ విధంగా పై పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. హ్యాండ్స్ వచ్చేసరికి హాఫ్ హ్యాండ్స్ పెడుతున్నాం. సమానంగా కింద సమానంగా ఇలా కట్ చేసుకున్నాం. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 6 ఇంచెస్, 2.5 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని 6 ఇంచెస్ తగ్గిపోయి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి 1.5 ఇంచ్ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఈ 2 గేట్ని ఇలా కలుపుకోండి. ఇలా సింపుల్గా ఈజీగా హ్యాండ్ కట్ చేసుకోవచ్చు. ఇలా లైనింగ్ మనం లోపల లంగా ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటామండి. ఇలా 2 మీటర్స్ లైనింగ్ అండి ఇది. 4 మడతల మీద వేసుకుంటాము. పొడవు వచ్చేసరికి 34 ఇంచెస్.
ప్రతి డ్రెస్కి ఇలానే వేస్తానండి. అంబ్రెల్లా డ్రెస్కి అయినా కూడా ఇదే కటింగ్ వేస్తాను. జాయిన్ శారీ పళ్ళు అనేది పళ్ళుని కట్ చేద్దాం. బార్డర్ వచ్చేసరికి హ్యాండ్స్ వేసుకుంటాం ఇలా. గ్రీన్ కలర్ వచ్చింది కట్ చేయండి. సమానంగా ఫస్ట్ ఇలా 1 ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, వచ్చేసరికి 2 ఫోల్డింగ్స్ ఇలా 3 4 చూసారా ఇప్పుడు ఎన్ని మరదలు వచ్చినాయో. 1 2 3 4 5 6 7 8 ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇలా చూసుకోండి. ఇలా ఫోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఫోల్డింగ్స్ వచ్చింది కదా. ఇక్కడ సమానంగా ఉన్నాయో లేవో చూసుకోండి. సమానంగా ఫోల్డింగ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా. సమానంగా
వచ్చేసరికి 1 ఇంచ్ వదిలేయండి. ఇలా వదులుకోవాలి. పొడవు వచ్చేసరికి 33 ఇంచెస్. డ్రెస్ పొడవు వచ్చేసరికి మధ్యలో మిడిల్లో మార్క్ చేసుకోండి. 11.5 ఇంచెస్ ఉంది కదా, 11.5లో సగం 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి మిడిల్లోకి. ఇప్పుడు వచ్చేసరికి వెస్ట్ లూజ్ వచ్చేసరికి 8 ఇంచెస్ ఇలా తీసుకున్నాం కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా బాటమ్ కలుపుకున్నాం కదా ఖర్చులోకి. ఇప్పుడు 16 ఒక 4 ఇంచెస్ అంటే 20 ఇంచెస్ వస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి పై పార్ట్ ఉంది కదా, పై పార్ట్ వచ్చేసరికి 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచ్లో ఒక 1 ఇంచ్ వచ్చేసరికి ఇప్పుడు మనం టక్స్ వేసుకుంటాం కదా, దానికి పోయింది కాబట్టి 9 ఇంచెస్ ఉంటుంది. 9 18 ఇంచెస్, 18 32 ఇంచెస్, 36 36 ఇంచెస్ ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఎలా చూసుకోవాలి అంటే మనం ఇలా క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, 36 10 ఇంచెస్ ఉంది కదా. 10 ఇంచెస్లో మనం ఇక్కడ టక్స్ వేసుకుంటాం కదా, 1 ఇంచ్ తగ్గుద్ది అందు కాబట్టి 9 ఇంచెస్ ఉంటుంది. 9 వచ్చేసరికి 18 ఇంచెస్, 18 ఇంచెస్ 36. నడుము వచ్చేసరికి 36 ఇంచెస్ ఉంది. 36 డివైడెడ్ బై ఈ 16 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, 16 36 డివైడెడ్ బై 16 అంటే 2.25 ఇంచెస్ వచ్చింది. ఇలా టేబుల్ తీసుకొని 2.25 2.5 ఇంచెస్ వచ్చింది కదా. ఇలా 2.5 ఇంచెస్ సగంలో పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసి అంటే 1.2 ఇంచెస్ 1.1 ఇంచెస్ వచ్చింది. ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో కింద చూపించాను కదా, మొత్తం ఇది 11.5 ఇంచెస్ ఉంది. అందులో 5.5 ఇంచెస్ దగ్గర మిడిల్లో మార్క్ చేసుకున్నాము. దీనికి ఇక్కడ 1.5 ఇంచెస్ ఇటువైపుకి 1.5 ఇంచెస్ ఇటువైపు మార్క్ చేసుకోండి. ఇలా గుర్తుపెట్టిన తర్వాత ఇటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి అంటే మనం కుట్టుకుంటాం కదా జాయింట్ చేసుకునేటప్పుడు, అది ఖర్చులోకి పోయింది. ఇలా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇలా టేప్ పెట్టుకొని ఇలా క్రాస్గా గీసుకోండి. ఇలా క్రాస్గా లైన్ గీసుకోండి. ఇటువైపు కూడా ఈ విధంగా అదేవిధంగా ఇటువైపు కూడా క్రాస్గా లైన్ తీసుకోండి. కట్ చేసుకుందాం.
ఏది చెప్పు. అర్థంలో పోయింది. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోండి.